ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎన్నో లైవ్‌లొస్తుంటాయి. వేలాది ఫాలోవర్స్, లక్షల వ్యూస్, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో వినోదాలు. కానీ కొన్ని లైవ్‌లు మాత్రం సంఖ్యలతో కాదు, మనసులతో నిలిచిపోతాయి. అలాంటి ఒక అపూర్వమైన అనుబంధానికి చిరునామా మన 'పంతులమ్మ ముచ్చట్లు' లైవ్. ఇది కేవలం ఒక యూట్యూబ్ లైవ్ కాదు. ఇది ప్రేమను పంచే ఒక తల్లి హృదయం. ఇది మనసులను కలిపిన ఒక అందమైన కుటుంబం. అసలు 'పంతులమ్మ ముచ్చట్లు' లైవ్ ఎందుకింత ప్రత్యేకం? రండి తెలుసుకుందాం. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎన్నో లైవ్‌లొస్తుంటాయి. కొన్నింటికి వేలాది ఫాలోవర్స్ ఉంటారు. ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. కొన్ని వినోదాన్ని పంచితే మరికొన్ని సమాచారాన్ని అందిస్తాయి. కానీ 'పంతులమ్మ ముచ్చట్లు' మాత్రం వాటన్నింటికి భిన్నం. ఇది కేవలం ఒక యూట్యూబ్ లైవ్ కాదు. ఒక మనసులను కలిపిన ఒక అనుబంధ వేదిక. ఈ లైవ్‌ని నిర్వహించే రమాదేవి అమ్మగారు సభ్యులను వ్యూవర్స్‌గా చూడలేదు. ఫాలోవర్స్‌గా చూడలేదు. తన సొంత పిల్లల్లాగా చూశారు. అందుకే ఇక్కడ జరిగే ప్రతి సంభాషణలో ప్రేమ ఉంటుంది. ప్రతి పలకరింపులో ఆప్యాయత ఉంటుంది. ప్రతి సూచనలో, ప్రతి మందలింపులో తల్లితనం ఉంటుంది. ఒక రిటైర్డ్ టీచర్‌గా ఆమె అక్షరజ్ఞానం పంచారు. కానీ ఈ లైవ్ ద్వారా ఆమె సమాజానికి ఇచ్చిన సందేశం ఇంకా గొప్పది. ఎందుకంటే మనిషిని మనిషిగా ప్రేమించాలి. రక్త సంబంధం లేకపోయినా మనసులు కలవాలి. ఒకరి విజయాన్ని చూసి మరొకరు సంతోషించాలి. బాధలో ఉన్నవారికి తోడుగా నిలవాలి అనే మానవతా విలువలను ఆమె తన మాటలతో, తన ప్రవర్తనతో నేర్పించారు. అందుకే ఈ లైవ్‌లో సభ్యుల మధ్య తల్లి బిడ్డల అనుబంధం కనిపిస్తుంది. అన్నదమ్ముల ఆత్మీయత కనిపిస్తుంది. అక్కా చెల్లెళ్ళ ప్రేమ కనిపిస్తుంది. ఇక్కడ ఎవరు ఒంటరివారు కాదు. ఎవరు పరాయి వారు కాదు. అందరూ ఒకే కుటుంబ సభ్యులు. ఇక్కడ అమ్మ నవ్వితే అందరూ నవ్వుతారు. ఎవరైనా బాధలో ఉంటే అందరూ ఓదారుస్తారు. ఎవరైనా విజయం సాధిస్తే అందరూ చప్పట్లు కొడతారు. ఇతర లైవ్‌లకు ఫాలోవర్స్ ఉండొచ్చు, లైక్స్ ఉండొచ్చు. కానీ పంతులమ్మ ముచ్చట్ల లైవ్‌లో మాత్రం అనుబంధం ఉంటుంది. అందుకే వయసుతో సంబంధం లేకుండా చిన్నవారు, పెద్దవారు, యువత, ఉద్యోగులు, గృహిణీలు, రిటైర్డ్ వ్యక్తులు ఒక్కసారి ఈ లైవ్‌లోకొస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపించే లైవ్. ఎందుకంటే ఇక్కడ ఎవరు వ్యూవర్స్ కాదు. ఎవరు స్ట్రేంజర్స్ కాదు. అందరూ ఒక కుటుంబ సభ్యులే. ఇదే ఈ లైవ్ ప్రత్యేకత. థాంక్ యూ.